హలో స్టూడెంట్స్, మనము ఫస్ట్ ఇంతకంటే ముందు 9th క్లాస్ ఫస్ట్ చాప్టర్ రియల్ నెంబర్స్లో కొన్ని మెయిన్ ఇంపార్టెంట్ చెప్పాను. ఓకే, తర్వాత నెక్స్ట్ మిగతావి కూడా ఇంకొక వీడియోలో ఇప్పుడు చూడండి. ఇందులో మనం చేసినటువంటివి ఇక్కడ 5th బిట్ వరకు కంప్లీట్ చేశాము. ఇప్పుడు 6th బిట్లో ఇక్కడ 1 2 3 4 ప్రాబ్లమ్స్ ఉన్నవి. ఓకే, ఇందులో మనం ఫస్ట్ ఒక సమ్ తీసుకుందాం. చూడండి, ఇక్కడ ఫస్ట్ ఏంటి, 6th బిట్లో ఫస్ట్ వన్ 6 - 4 √2 by 6 + 4 √2. ఓకే, దీన్ని మనం ఏం చేయాలి, రేషనలైజింగ్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం దీన్ని ఏ విధంగా చేయాలి అనేది చూడండి. అయితే ఇక్కడ మనకి 6 + 4 √2 డినామినేటర్ ఉంది. ఓకే, దీనిని న్యూమరేటర్ అండ్ డినామినేటర్గా మనం ఏం చేయాలి, ఇక్కడ రేషనలైజింగ్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ చూడండి, ఇక్కడ 6 - 4 √2 by 6 + 4 √2 ఇంటూ ఇక్కడ ప్లేస్ ఉంది కాబట్టి మనం ఏం చేస్తాం, ఇక్కడ 6 - 4 √2 by 6 - 4 √2. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇది మనకు ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్. ఓకే, నెక్స్ట్ సో హియర్ మనము ప్లస్ ఉంది కాబట్టి మైనస్. ఓకే, రైట్. సో ఇది మనకు ఎలా ఉంది, a - b ఫార్ములా చూడండి, ఇక్కడ ఈ విధంగా ఉంది కాబట్టి ఇక్కడ మనం రాసుకుందాము, a - b హోల్ స్క్వేర్. ఓకే, సో a² - 2ab + b². సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా, a = 6, b = 4 √2. ఓకే, ఇది ఈ విధంగా మనం అనుకుంటున్నాం. సో ఇక్కడ చూడండి, దీన్ని సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఇదే ఫార్ములాలో ఇక్కడ మనం ఏ విధంగా అయితే అనుకున్నామో దీన్ని ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఆ ఫార్ములాలో, సో 6² - 2కి 2, a అంటే 6, b అంటే 4 √2. ఓకే, అండ్ నెక్స్ట్ ప్లస్ b² మీన్స్ 4 √2 హోల్ స్క్వేర్ బై ఇది a + b, a - b. సో 6 × 6 6² ప్లస్ ఇంటూ మైనస్, సో 4 √2 హోల్ స్క్వేర్. ఓకే, సో ఇప్పుడు 6 × 6 = 36, 2 × 6 = 12, 12 × 4 = ఎంత అవుతుంది, 12 × 4 = 48, 2 ప్లస్ ఈ స్క్వేర్ అనేది 4కి వర్తిస్తుంది అండ్ 2కి కూడా వర్తిస్తుంది. సో 4 × 4 = 16 ఇంటూ ఈ స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 2 బై 6 × 6 = 36, సేమ్ 16 × 2. ఓకే, ఇప్పుడు చూడండి, సో ఇప్పుడు 36 - 48 √2 ప్లస్ 6 × 2 = 32 బై 36 - 32. ఓకే, ఇప్పుడు ఇక్కడ సేమ్ మనం ఏం చేయాలి, ఇక్కడ ప్లస్ వాల్యూస్ని, ఇది ప్లస్ వాల్యూ, ఇది ప్లస్ వాల్యూ ఉంది కాబట్టి వీటిని యాడ్ చేసుకుంటాం. ఎంత అవుతుంది, 68 - 48 √2 బై ఇదంతా అవుతుంది 4 అవుతుంది. ఓకే, డినామినేటర్లో 4 ఉంది కాబట్టి నేనేం చేస్తుంది, ఇక్కడ 4ని దీన్ని కామన్ తీస్తున్నా. చూడండి, 4 1s సో 2 ఉంటుంది కాబట్టి 28, 4 7s = 28. ఓకే, అండ్ నెక్స్ట్ 4
4 1 4 2 ఓకే. సో బై 4కి 4 క్యాన్సిల్ అయితే ఏమొచ్చింది మనకు 17 మైనస్ 12√2. ఓకే, ఇది మనకు కావాల్సినటువంటి ఆన్సర్. ఓకే, ఈ విధంగా మనం దీన్ని సింప్లిఫై మనం చేయొచ్చు. ఓకే, ఇది ఒక సమ్. సో ఇంకొకటి ఇదే బిట్లో ఇంకొకటి చూద్దాం. చూడండి, ఇవి ఈజీగానే ఉంటవి. ఓకే, సో ఇది చేద్దాం. ఓకే, 3√5 మైనస్ √7 3√3 ప్లస్ √2. ఓకే, దీన్ని మనం ఒకసారి చేద్దాం. చూడండి. ఓకే, సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనం ఏం చేస్తాము, 3√5 మైనస్ √7 బై 3√3 ప్లస్ √2 ఇంటూ దీన్ని ఏం చేస్తాం మనము, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ న్యూమినేటర్ అండ్ డినామినేటర్ని మనం చేస్తున్నాం. ఓకే, ఇది ప్లస్ ఉంది కాబట్టి ఇది మైనస్ బై 3√3 మైనస్ √2. ఓకే, సో ఇప్పుడు మనము దీన్ని ఈజీగా మనం ఎలా చేయొచ్చు అంటే, నేను దీన్ని ఈ టర్మ్ని ఈ టోటల్ టర్మ్ తోటి చేస్తున్నా. ఒకసారి చూడండి. సో 3ని అంటే √3ని, సో 3√3 మైనస్ √2 అండ్ నెక్స్ట్ మైనస్ √7 3 మైనస్ √2 బై, ఓకే, ఇది సేమ్ 3√3 హోల్ స్క్వేర్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, సో √2 స్క్వేర్. ఓకేనా, సో ఎంత అవుతుంది, 3 3s 9 5 3s 15 అండ్ నెక్స్ట్ మైనస్ 3 5 2s 10. ఓకే, అండ్ నెక్స్ట్ మైనస్ 3 7 3s 21 ప్లే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, సో 14 బై ఇదంతా 3 3s 9. ఓకే, 3 మైనస్ 2. ఓకే, ఇది ఇంటూ. ఓకేనా, నెక్స్ట్ చూడండి ఇక్కడ. సో 9√15 మైనస్ 3√10 మైనస్ 3. ఓకే, ఇక్కడ 7 3s 21. ఓకే, సో హియర్ √21 ప్లస్ √14 by 27 minus 2, so 9 15 minus 310 minus 3 21 plus 14 by 25. ఇది ఆన్సర్. ఓకే, ఇంతవరకు మనం కంప్లీట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఓకే, తర్వాత వీడియోస్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం.